మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారు ఎవరు, అలవైకుంఠపురంలో లాంటి చిత్రాలలో నటించిన నివేదా పేతురాజు గుర్తుందా? ఆగస్టులో బాయ్ ఫ్రెండ్ను పరిచయం చేస్తూ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ప్రకటించింది నివేద. కట్ చేస్తే ఇప్పుడు ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిందని టాక్ వినిపిస్తోంది. 5 ఏళ్ల క్రితం పుట్టిన ప్రేమ నిశ్చితార్థం తర్వాత 5 నెలలు నిలవలేకపోయింది. ఇది నివేదా పేతురాజ్ బ్రేకప్ స్టోరీపై నెటిజన్స్ రియాక్షన్. 5 years బ్యాక్ ఫార్ములా ఈ రేసింగ్ లో నివేదాకు పరిచయం అయ్యాడు రాజ్హిత్ ఇబ్రాన్. ఇతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి. కాకపోతే సినిమాలు బాగా చూస్తాడు. అలాగే హీరోయిన్ నివేదాతోనూ ప్రేమలో పడ్డాడు. మొత్తంగా ఇద్దరూ కలిసి పెళ్లిపీటల వరకు రావాలని కలలు కన్నారు. ఇప్పుడు ఏమైందో ఏమో, మొత్తానికి మొత్తం ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తొలగించారు నివేదా అండ్ అతని బాయ్ ఫ్రెండ్. అంతేకాదు ఒకరినొకరు ఇన్స్టాలో అన్ఫాలో కొట్టేశారు. దీంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారనే వార్తలు మొదలయ్యాయి. జనవరిలో పెళ్లి అనుకుంటుండగా ఇలా వీరిద్దరూ విడిపోవడం అందరికీ షాకింగ్ గా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.